ఎలా ఉంది బ్రో పుష్ప మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంది? ఈ రోజు పోస్టర్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ప్రెజెంట్ అయితే ఇంకా గూస్ బంప్స్ పీక్స్ లోనే ఉన్నాం అందరం. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఈగర్లీ వెయిటింగ్. ఎలా ఉండబోతుంది ఫస్ట్ థియేటర్లో అంటే ఇంకా చూసుకోకర్లా, ఎక్కడ బ్లాస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోకర్లా. థియేటర్లో ఎక్కడైనా బాంబ్స్ పేల్చొచ్చు, ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడున్న ఒక పీక్స్ రేంజ్కి అలా జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే పుష్పనే తగ్గేదిలేని స్వాగ్ ఉందో అది వరల్డ్ వైడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ప్రతి సెలబ్రిటీ కూడా దాన్ని స్ప్రెడ్ చేస్తాడు. ఎందుకో నాకు పెట్టకపోతే బాగుంది అనిపించింది. ఎందుకు నాకు అనిపించలా. ఆ పర్సనాలిటీకి అల్లు అర్జున్ ఉన్న పర్సనాలిటీకి మాత్రం అసలు సెట్ అవ్వాలి. అంటే డ్యాన్స్ వేస్తుంది, డాన్స్లో మాత్రం మనం తప్పుగా చెప్పక్కర్లేదు, ఆమె బాగా వేస్తుంది. బట్ పక్కన సెట్ అవ్వలేదు. ఏదైతే జాన్వీ కపూర్ ఉంటే చాలా మంది బాగుండేది అంటున్నారు, నిజమే అనుకోవచ్చా? నాకు తెలిసి జాన్వీ బాగుంటుంది. బట్ జాన్వీ కపూర్ కన్నా ఏ అనుష్క లాంటి పర్సన్, ఏ త్రిష లాంటి పర్సన్ పెట్టినా సరే. ఎందుకంటే మొన్న ఏదైతే మన గుంటూరు కారంలో ఎవరైతే పూర్ణ ఉందో ఆమె ఎలా అయితే ఇచ్చిందో ఐటమ్ సాంగ్ అది కుర్చీ మడత పెట్టి, అలా ఒక ఆంటీ టైప్ అంటే ఈ త్రిష అనుష్క లాంటి వాళ్ళని పెడితే కొంచెం చూడడానికి ఒక లుకింగ్ ఉంటుంది, ఒక స్పైసీగా. రెండింటికి ఉంటుంది బ్రో. ఎందుకంటే ఆ టైం అదే, ఈ టైం ఇది. ఎందుకంటే ఇప్పుడు పుష్పకి దీనికి ఒక 1 month గ్యాప్ వచ్చేస్తుంది. దీనికి ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని చూస్తారు, దానికి ఉన్న మెగా ఫ్యాన్స్ దాన్ని చూస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అది మనం కొట్టుకొని చావడం తప్పితే వాళ్ళు ఒకటే రేపన్న రోజు. ఇప్పుడు నేను అల్లు అర్జున్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ గారికి అదే మాట అన్నారు కదా. సో చాలామంది మర్చిపోతారు, కానీ నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను మా పెద్దనాయనని, మా బాబాయ్ని. సో నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారంటే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ గారు అన్నట్టు, అంటే కౌంటర్ ఇచ్చినట్టే కదా. అప్పుడు మొన్న కూడా అల్లు అర్జున్ ఏదో ఒక మూవీ ఏంటో ఒక ప్రెస్ మీట్లో ఆడియో లంచ్లో కూడా ఏదో చెప్పాడు, ఏంటంటే నా ఫ్రెండ్ కోసం వెళ్తాను. ఆయనకి మండింది ఏదో అన్నాడు. బట్ ఆ టైం వచ్చినప్పుడు ఇతను ఏదన్నాడు కానీ వీళ్ళిద్దరు ఇవి రెండు పక్కన పెడితే ఆ టైం వచ్చినప్పుడు కలిసిపోతారు. ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అయిందంటే వీళ్ళ పకోడీ కలిపి వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్తున్నా. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే కొంతమంది పకోడీగాళ్ళు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది పకోడీగాళ్ళు ఉన్నా, వీళ్ళు కొట్టుకొని వీళ్ళ ఫ్యాన్స్ని విడగొడతారు తప్పితే వీళ్ళు ఎప్పటికైనా ఒకటే. అల్లు అర్జున్ గురించి చెప్పేది ఏముంది, ఇంకా తగ్గేదేలే, ఇంకా దేంట్లో కూడా తగ్గేదేలే. అసలు ఈ మూవీ రిలీజ్ అయిందంటే ఇక బ్లాక్ బస్టర్స్. కొట్టచ్చు 300-400 crores.